మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగింపు దశకు చేరుకుంది. వనం నుంచి వచ్చిన దేవతలు ఇవాళ రాత్రి తిరిగి వన ప్రవేశం చేయనున్నారు. ఈ ఘట్టంతో మహాజాతర పరిసమాప్తమవుతుంది. మేడారం పరిసరాలు జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. భక్తులు నిర్విరామంగా వనదేవతలను దర్శించుకుంటున్నారు. మేడారం నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, ఎట్లాంటి సందడి కనిపిస్తోంది మేడారం పరిసరాల్లో? అనుశ్రీ వాళ్ళ చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి భారీగా పెరిగిందని చెప్పుకోవాలి. మనం చూడొచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి కూడా అమ్మవార్లను కూడా దర్శించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటలతో కూడా ఈ జాతర సంబంధించి ముగియనుంది. తిరిగి 4 గంటల తర్వాత మళ్ళీ పూజారులు, మేడారం సంబంధించిన పూజారులు ఫార్మాలిటీ ప్రకారం మళ్ళీ తిరిగి వనప్రవేశం సంబంధించి చేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. అప్పుడు కూడా కొంత పోలీసులకు సంబంధించి కూడా భారీ ఏర్పాట్లు సంబంధించి చేరున్నారు. అయితే ఈ 4 రోజుల వ్యవధిలో కూడా భారీగా, అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు వచ్చి అమ్మవార్లను కూడా దర్శించుకున్నారు. ప్రధానంగా ఈసారి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించిందని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఏకంగా 1,20,00,000 మంది భక్తులు కూడా అమ్మవార్లను దర్శించుకున్నట్లు కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా సాయంత్రం వరకు మరో 60,000 మంది వరకు కూడా భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా పోలీసులకు సంబంధించి పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లకు సంబంధించి చేసిందని చెప్పుకోవాలి. మొత్తం 15,000 మంది సిబ్బందితో పాటుగా ఆదివాసీ సంబంధించిన యూత్ వాలంటీర్లు, మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ ఆదివాసీ సంబంధించిన యూత్ వాలంటీర్లు కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా ఎప్పటికప్పుడు ఎంత రద్దీ ఉన్నా కానీ వారిని వెంటనే క్లియరెన్స్ చేసే విధంగా కూడా వాళ్ళు అన్ని చర్యలు సంబంధించి వాళ్ళు కూడా ఇనిషియేట్ తీసుకొని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లు, ఇటు విద్యుత్ శాఖతో పాటుగా ఇటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా కొంత కలిసికట్టుగా చేశాయి. అయితే కొన్ని చోట్ల కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ పూర్తి స్థాయిలో మాత్రం కొంత సక్సెస్ఫుల్గానే రన్ అయిందని చెప్పాలి. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా గవర్నర్ తమిళసై కూడా అమ్మవార్లను కూడా దర్శించుకున్నారు. వాళ్ళు కూడా మొక్కులు సంబంధించి తీర్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రతి 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతరకు సంబంధించి కూడా ఎక్కువగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ సంబంధించిన ఫెస్టివల్గా దీనికి ప్రాధాన్యత ఉంది. దీంతో భక్తులు ఇక్కడ కోరిన కోరికలు అనేటివి నెరవేరుతాయన్న ఉద్దేశంతో కూడా ప్రతి జాతర కూడా వచ్చి వాళ్ళు మొక్కులు సంబంధించి మొక్కుకుంటారు. మళ్ళీ తిరిగి ఆ మొక్కులు తీరిన తర్వాత ఆ మొక్కులు సంబంధించి వాళ్ళు చెల్లించుకునే పరిస్థితి సంబంధించి సమ్మక్క సారలక్క జాతర సంబంధించి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం ఇవాళ చివరి రోజు నేపథ్యంలో భక్తుల తాకిడి మాత్రం భారీగా కనిపిస్తుంది. అనుశ్రీ.